నమస్తే స్నేహితులారా! చక్కెర పొంగల్ ఎలా చేద్దామో చూద్దామా? కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యేసుకొని కంట్రోల్ బియ్యం తీసుకున్నానండి నేను ఒక కప్పు. కంట్రోల్ బియ్యంకి కడిగేసి నీళ్ళన్నీ వార్చుకొని ఆ బియ్యం ఇందులో ఏసి ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రై చేద్దాం ఇలాగా. ఫ్రై చేసాక కొంచెం నీళ్ళంతా ఆరిపోయాక లైట్‌గా బాగా మొత్తం నీళ్ళు ఆరిపోయి బాగా ఇలా ఫ్రై అయిపోతే చాలండి. ఇవి పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ పెసరపప్పు అరకప్పు ఏసుకుంటానండి. ఇవి అయిపోయి చూడండి బాగా ఫ్రై అయిపోయి ఇవి తీసి పక్కన పెట్టి ఇప్పుడు పెసరపప్పు ఏసుకుందాం. పెసరపప్పు కూడా సిమ్ మీద పెట్టి గ్యాస్ సిమ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే గుల్లగా ఎగుతది. చాలా బావుంటది టేస్టీగా. ఇది కూడా ఫ్రై అయిపోయాక ఇది కూడా పక్కకు తీసుకొని ఇప్పుడు కుక్కర్‌లో ఈ 2 ఏసుకుందామండి. చూడండి కుక్కర్‌లో 2 ఏసుకొని నేను 4 కప్పులు వాటర్ ఏసుకుంటానండి. 4 అంటే బియ్యం ఒక కప్ తీసుకున్నాను కదా! ప్లస్ పెసరపప్పు కూడా తీసుకున్నాను. దానికి నేను 3:30 కప్పులు వాటర్ తీసుకుంటాను. 4 కూడా పర్వాలేదు ఓకే. 3 4 ఓకే. నా కుక్కర్ బట్టి నాకు 4 పడుతున్నాయి అందుకు. ఇవి 4, 5 విజిల్స్ వచ్చే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం తీసుకుందాం. బెల్లం కోసం కొద్దిగా వాటర్ పోసుకొని అందులో కప్పున్నర బెల్లం తీసుకుంటున్నానండి నేను. కప్పున్నర బెల్లం తీసుకొని ఇందులో ఏసుకొని చూడండి పాకం వచ్చాక ఇప్పుడు రైస్‌లో ఆ పాకం కలుపుకుందామండి. ఇలా జల్లించుకుంటే బెల్లంలో రాళ్ళేయి ఉంటే అయి ఉండిపోతాయండి. లేకపోతే తిన్నప్పుడు రాళ్ళు తగిలితే బాగోదు కదా! బెల్లంలో చాలా రాళ్ళు ఉంటున్నాయి అందుకు. ఇప్పుడు ఇది సిమ్ పెట్టుకొని చక్కగా కలుపుకుంటే రైస్ మొత్తంకి బెల్లం బాగా పడుతుందండి. ఇప్పుడు చూడండి ఇలాగా దగ్గరికయిపోయాక ఇదిగో దగ్గరికయిపోయింది. ఇది పక్క పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని నెయ్యేసుకొని, కాజు కిస్మిస్ ఏసుకొని ఫ్రై చేసుకొని నైవేద్యం రెడీ.